Dear students, welcome to video class. Now we are going to third lesson. Start the third lesson. National income. First, very short answer questions. 2 marks. First question name is National Rural Employment Guarantee Scheme, NREGS. It was launched on October 2nd, 2001 with the objective of providing guarantee wage employment for at least 100 days in a financial year. That means ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు వేతనంతో కూడిన ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించటం జరిగింది. టు అట్లీస్ట్ 1 adult member of each rural family with a daily wage of 100 per day. అంటే 100 రోజుల్లో ప్రతిరోజుకి 100 రూపాయల వేతనంతో గ్రామీణ కుటుంబంలో అడల్ట్ మెంబర్ 1 అడల్ట్ అంటే ఒక వయోజన వ్యక్తికి ఉపాధిని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది 100 రూపాయల వేతనంతో. It is a program launched at all India level to reduce unemployment in rural areas. So, NREGS main objective all India level to reduce unemployment in rural area. గ్రామీణ ప్రాంతాలలో భారతదేశం మొత్తం కూడా గ్రామీణ నిరుద్యోగితని తగ్గించటమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ సెకండ్ వన్ రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికము. ద పీపుల్ విత్ లోయర్ ఇన్కమ్ ఆర్ రిలేటివ్లీ పూర్ కంపేర్డ్ విత్ హై ఇన్కమ్స్ ఈవెన్ దో దే మే బీ లివింగ్ అబౌవ్ ద మినిమం లెవెల్ ఆఫ్ సబ్స్టెన్సీ. అంటే లోయర్ ఇన్కమ్ గ్రూపర్స్ని compared with high income groupers. So, the lower income groupers have relative poverty because of higher income groupers maintain the luxury life but not maintain the poorer groupers ante lower income groupers. But lower income groupers maintain the minimum స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మినిమం స్టాండర్డ్ ఆఫ్ సబ్స్టెన్సీ అంటే కనీస జీవన ప్రమాణాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. కానీ హైయర్ ఇన్కమ్ గ్రూపర్స్ లాగా లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయలేరు. సో లోయర్ ఇన్కమ్ గ్రూపర్స్ కంపేర్డ్ విత్ హైయర్ ఇన్కమ్ గ్రూపర్స్, దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికము. అది ఇక నెక్స్ట్ అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికము. ఏ పర్సన్ హూజ్ ఇన్కమ్ ఆర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ సో మేగర్ దట్ ద లీవ్స్ బిలో ద సబ్స్టెన్సీ లెవెల్. అంటే ఇక్కడ మేగర్ అంటే స్మాల్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ దట్ ద లీవ్స్ బిలో ద సబ్స్టెన్సీ లెవెల్. అంటే కనీస జీవన స్థాయి కంటే కూడా దిగువన కనుక ఉన్నట్లయితే దట్ కేటగిరీ పీపుల్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ పావర్టీ. సో ఏ పర్సన్ హూజ్ ఇన్కమ్ ఆర్ కన్జంప్షన్ అంటే ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి కనీస ఆదాయం కానీ కనీస వినియోగ వ్యయము కానీ చేయలేని స్థితి. సో దట్ పర్సన్ నాట్ సాటిస్ఫైడ్ టు ది, నాట్ ప్రొవైడ్ టు ది, నాట్ స్పెండ్ ఆన్ ఫుడ్, సఫిషియంట్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్. సో దట్ టైప్ ఆఫ్ పావర్టీ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ పావర్టీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ట్రైసమ్. The scheme of training rural youth for self-employment is an important scheme started in 1979. ట్రైసమ్ అంటే
దాన్ని ఫుల్ ఫామ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో దట్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ 1979 to give necessary training to rural youth for their self-employment. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులకు ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వారంతరకు వారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయంగా ఉపాధిని సమకూర్చుకునే శక్తిని కల్పించటం అన్నమాట. సో ఇట్ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్. So, the TRISEM program main objective to reducing the rural employment through self-employment. స్వయం ఉపాధి ద్వారా వారికి నిరుద్యోగాన్ని తగ్గించటం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వెన్ మోర్ పీపుల్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ జాబ్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్. అంటే వాస్తవానికి కావలసిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఆధారపడి ఉన్నట్లయితే, ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి ఉన్నట్లయితే దట్ టైప్ ఆఫ్ ఎడిషనల్ పీపుల్ ఈజ్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు తెలుగులో. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇట్ ఈజ్ ద అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈజ్ జనరలీ ఫౌండ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సాధారణంగా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా అగ్రికల్చర్ సెక్టార్ engaged more people on agriculture sector. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో no alternative sectors available in rural areas in India. So more people engaged on agriculture sector actually required. అంటే సాధారణంగా అవసరానికి మించి ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ మించి ఉన్న ప్రజల్ని, ఆ మించి ఉన్న వ్యక్తుల్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని పిలుస్తారు, నిరుద్యోగులుగా పిలుస్తారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఇట్ రిఫర్స్ టు ది మీన్ డిస్టెన్స్ బిలో ద పావర్టీ లైన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ దట్ లైన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటే పేదరికపు వ్యత్యాస సూచిక. అంటే పేదరికపు వ్యత్యాస సూచిక అంటే ద పావర్టీ మెజర్డ్ బై పావర్టీ గ్యాప్ ఇండెక్స్. అంటే పావర్టీ యొక్క బడ్డీని, పావర్టీ యొక్క రేంజ్ని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇండెక్స్ని ఏమని పిలుస్తారంటే పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటారు. సో ఇక్కడ ద డిస్టెన్స్ బిలో ద పావర్టీ లైన్ అంటే పావర్టీ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ ప్రపోర్షనేట్ని తెలియచేసే దాన్ని గ్యాప్ ఇండెక్స్ అంటారు, పావర్టీ గ్యాప్ ఇండెక్స్. It is an important indicator of the depth of the poverty in a country. ఒక దేశంలో పావర్టీ యొక్క తీవ్రత, పావర్టీ యొక్క లోతుని, ఆ తీవ్రతని తెలియచేస్తుంది అన్నమాట ఈ గ్యాప్ ఇండెక్స్ అనేది. సో హౌ మచ్ డిస్టెన్స్ బిలో ద పావర్టీ లైన్, ఎంతమంది బిలో పావర్టీ లైన్కి డిస్టెన్స్లో ఉన్నారు. ఇప్పుడు పావర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ లైన్ ఫర్ డే one family maintain the 100 rupees, but poverty line 200 rupees. The distance between 100 rupees. So the one family in rural area expenditure just only 100 rupees, but the decide the poverty line 200 rupees. How much distance? How much difference? 100 rupees difference. So ఆ డెప్త్ని తెలియచేయటం. అనదర్ ఫ్యామిలీ ఫర్ డే స్పెండ్ ఆన్ ఎక్స్పెండిచర్ కన్జంప్షన్ 150 rupees, poverty line 200 rupees. How much distance, how much depth? 50 rupees gap. So A family, B family,
సో ఏ ఫ్యామిలీ డిస్టెన్స్ ఏమో 100 రూపీస్, బి ఫ్యామిలీ డిస్టెన్స్ ఏమో 50 రూపీస్. సో బోత్ ఫ్యామిలీస్ డెప్త్ ఆఫ్ పావర్టీ డిఫరెన్స్ మాట. నెక్స్ట్ 7th వన్ ఈజ్ యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే సాధారణ నిరుద్యోగిత. దీన్ని సాధారణ నిరుద్యోగిత, దీర్ఘకాలిక నిరుద్యోగిత అని పిలుస్తారు అన్నమాట. స్వచ్ఛంద నిరుద్యోగిత. ఇట్ ఈజ్ ఏ టూల్ దట్ మెజర్డ్ దట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రిమైన్డ్ అన్ఎంప్లాయిడ్ ఫర్ ఏ మేజర్ part of the year. So it is a tool that measured a number of persons who remained unemployed for a major part of the year. అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కువ కాలం, దీర్ఘకాలం పాటు, ఒక సంవత్సరంలో ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నట్టయితే ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళని యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తారు. ఇట్ ఈజ్ ఏ ఇండికేటర్ ఆఫ్ క్రానిక్ ఆర్ లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఎకానమీ. సో ఇది ఒక ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక నిరుద్యోగాన్ని కొలవటానికి ఒక సూచికగా ఉపయోగిస్తారు యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. లాస్ట్ వన్, 8th వన్, మైక్రో ఫైనాన్స్. ఇట్ రిఫర్స్ టు ది ప్రొవిజన్ ఆఫ్ క్రెడిట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ టు enable them to raise their income levels and living standards. So microfinance is a separate concept for the improvement of standard of living for the poor people. పూర్ పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ మైక్రో ఫైనాన్స్. దాని తెలుగులో సూక్ష్మ విత్తము అంటాం. సో ద పూర్ పీపుల్ హ్యావ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ నీడ్స్. వాళ్ళు చిన్న చిన్న పరిమాణంలో కలిగిన అవసరాలు కలిగి ఉంటారు. సో ద టైప్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీ నీడ్స్ సాటిస్ఫైడ్ త్రూ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మనీ. సో మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్ ప్రొవైడ్ టు ది స్మాల్ లోన్స్ ఫర్ ద పూర్ పీపుల్. అందుకని ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ది ప్రొవిజన్ ఆఫ్ క్రెడిట్. అంటే వాళ్ళకి పరపతిని, అదర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ని, ఇతర విత్త అవసరాలు, ఫైనాన్షియల్ అంటే విత్త అవసరాలు, పరపతి విత్త అవసరాలు ఆఫ్ ది పూర్ పీపుల్. అంటే పేదరికంలో ఉన్న ప్రజలకి వాళ్ళకి పరపతి అవసరాలను తీర్చడానికి వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎనేబుల్ దెమ్ టు రైజ్ ద, అంటే వాళ్ళ యొక్క స్మాల్ క్వాంటిటీలో ఉండే అవసరాలను తీర్చడానికి వాళ్ళని ఎనేబుల్ దెమ్ టు రైజ్ ద ఇన్కమ్ లెవెల్, వాళ్ళ యొక్క ఆదాయ స్థితిగతులను పెంచడం, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ మైక్రో కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ 8 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ థర్డ్ లెసన్, 2 marks. So 1 question covered in public exam. So 1 question given to public exam in any in the 8 marks, 8 questions. So 2 marks questions are finished in third lesson. So next 5 marks questions next video class. So thank you for watching this video.